వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట వినాయక గార్డెన్లో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల ప్రచారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జితేందర్ రెడ్డి, జిల్లా వ్యయ పరిశీలకులు మనోహర్ పాల్గొని అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ₹1,00,000 మించి ఖర్చు చేయరాదని, ప్రచార సమయంలో అభ్యర్థుల వద్ద ₹10,000 మించిన నగదు ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే ఏజెంట్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వాహనాలు, సౌండ్ బాక్స్లు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని వివరించారు. ఈ జమ్మికుంట మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఈ జమ్మికుంట పట్టణాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలన్న ఒక సదాభిప్రాయంతో మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా నామినేషన్స్ వేయడం జరిగింది. ఒక 159 మంది, మేబీ 150+, 150+ బరిలో ఉన్నారు. అండ్ యావరేజ్గా మీరు తీసుకెళ్ళచ్చు క్యాష్ మీ దగ్గర, మీరు కానీ మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఫాలోవర్స్ కానీ మీ అనుచరులు కానీ ఉంటే తీసుకెళ్ళచ్చు. 10,000 అండి. ఇక్కడ మీ లిమిటే 1,00,000 ఉంది కాబట్టి దయచేసి మీ దగ్గర మీరే కాదు, మీ ఒకరి జీపే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కలిపి 10,000 లేకుండా చూసుకోండి. ఉంటే మళ్ళీ ఆ అమౌంట్ అంతా సీజ్ చేస్తారు. కాబట్టి క్యాష్ అనేది ఎక్కువ ఉండకూడదు. దీని ఉద్దేశం ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేయకుండా అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ సమాన అవకాశం ఇవ్వడం కోసం పెట్టింది అనమాట. సంబంధించినటువంటి అధికారుల యొక్క ఉత్తర్వులు లేకుండా మీరు ఎవరు కూడా ర్యాలీ కానీ క్యాన్వాసింగ్ కానీ ఏది కూడా చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు పోలింగ్ వస్తున్నాయి కాబట్టి సార్ వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే పోలింగ్ స్టేషన్ దగ్గర మనకి పోలింగ్ డే రోజు 100 మీటర్స్ దూరంలో మనం ముగ్గు వేయడం జరుగుతుంది. అక్కడ అటు కానీ మీరు ఎక్కడైనా 100 మీటర్స్ పోసినాక లోపలికి కూడా ఎవరికి కూడా రాకూడదు. ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క ఓటుని ప్రత్యేక మనకు ఓటును పోయి ప్రత్యేకంగా క్యూ లైన్లో పోయి నిలబడి వారి యొక్క ఓటును వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాన్వాసింగ్ లాగా అక్కడ ఓటర్ క్యాండిడేట్ నిలబడి ప్రచారం కానీ అలాంటివి కూడా చేయకూడదు. అక్కడ చేస్తే కూడా మీకు వైలేషన్ అవుతుంది. అదేవిధంగా అక్కడ 144 CRPC అమల్లో ఉంటుంది కాబట్టి 2 కంటే ఎక్కువ కూడా భూమికుడు కూడా అక్కడ ఎవరు ఉండకూడదు. అదేవిధంగా ఈ పోలింగ్ ఆ విషయాలన్నీ స్పష్టంగా చెప్తారు మీరు ట్రైనింగ్ కాబట్టి మీరు అటువంటి విషయాలు డౌట్ పెట్టుకోకండి. అలాగే ఏజెంట్స్ నియామకం కానీ ఏమైనా సరే ఆర్ఓస్ స్పష్టంగా వాళ్ళకి తెలిసింది, ప్లస్ పిఓస్ పోలింగ్ ఏజెంట్ అయితే వాళ్ళు, కౌంటింగ్ అండ్ ఎలక్షన్ ఏజెంట్ అయితే ఆర్ఓస్ ఇస్తారు. కాబట్టి మీరు అటువంటి విషయాలు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఉన్నా సరే మీకు మళ్ళీ అందరూ ఆర్ఓస్ ఇక్కడ రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి. ఎందుకు చెప్తానంటే మాకు ఆల్రెడీ ఒక 2 మీటింగ్స్ అటెండ్ చేయాల్సి ఉంది. దయచేసి తొందరగా ముగిస్తే పెట్టండి. మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్కి వెళ్ళాలి.